ఈరోజు ఏపీ హైకోర్టు సునీల్ నాయక్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అన్నీ మానుకొని ఐఓ ముందు వచ్చి లొంగిపోండి అని చెప్పి. సో ఎందుకు హైకోర్టు సీరియస్ అయింది, ఏం జరుగుతుందనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. అంటే బీహార్ క్యాడర్ ఐపీఎస్ స్థాయిలో ఉన్న అధికారి ఇక్కడికి వచ్చి ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా తప్పు చేస్తే తిరిగి బీహార్ వెళ్ళిపోతే అక్కడ నుండి తీసుకురావడం అనేది కష్టం. అదొక రూల్ పెట్టుకుని వాళ్ళందరూ సపోర్ట్గా ఉన్నారు. ఈ టైంలో రఘురామకృష్ణంరాజు గారికి న్యాయం జరుగుద్దా జరగదా, అసలు న్యాయస్థానం ఎలా రియాక్ట్ అవుతుందని అందరూ కూడా ఆలోచించారు. ఇప్పుడు హైకోర్టు ఏదైతే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందో సునీల్ నాయక్కి, దీన్ని చూసాక ఏమనిపిస్తుంది సార్? ఇంకా న్యాయస్థానాల మీద ఇప్పుడిప్పుడు మళ్ళీ నమ్మకం పుడుతుంది అనుకోవచ్చా? ఎవరు తప్పించుకుంటారు? తప్పు చేసిన వాళ్ళు. ఇప్పుడు పోలీస్ తప్పించుకుంటాడా, దొంగ తప్పించుకుంటాడా? దొంగ తప్పించుకుంటాడు, పోలీస్ పట్టుకుంటాడు. ఇది ఎక్కడ గోల? పోలీస్ తప్పించుకోవాలని చూడటం ఏంటి? ఎందుకంటే తప్పు చేశారుగా. అంటే మీరు పోలీస్ అధికారిగా అంటే మిమ్మల్ని మీరే దొంగగా భావిస్తున్నారా? అందుకే ఈ విధంగా ఈ కోర్టులకు వెళ్ళడం, లేకపోతే ఇలా వంకలు పెట్టడం, అనేక సాకులు చెప్పి విచారణ ఎదుర్కోకుండా తప్పించుకోవటం. ఏ తప్పు చేయకపోతే నువ్వు విచారణ ఎందుకు వాయిదా వేస్తావు? ఇప్పుడు ఎప్పుడు రావాల్సినాడు ఇతను? ఎన్నిసార్లు నీకు వాట్సాప్లో లేదు నోటీసులు పంపించారమ్మా? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దామోదర్, ఇప్పుడు రఘురామ, ఇవాళ కృష్ణరాజు, ఆయన చిత్రహింసల కేసు. మీరు చేసింది అన్యాయం, కిరాతకం. ఏంటి? ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేయటం, అతన్ని తీసుకొచ్చి అర్ధరాత్రి సిఐడి కార్యాలయంలో చిత్రహింసలు పెట్టడం. గతంలో మనం చూసాం హైకోర్టు అనేక మంది విషయంలో ఇదే కేసులో చాలా సీరియస్ అయింది. ఆ విజయపాల్ అనే అతను ఐపీఎస్, ఆ విజయపాల్ వేసిన బెయిల్ పిటిషన్లో ఏమంది? ఆ ప్రాంగణానికి నువ్వే అధికారి, ఆ 4 గోడల మధ్య ఏది జరిగినా నీదే బాధ్యత. విజయపాల్, నీకు బెయిల్ ఎలా ఇస్తావు, నీకు రక్షణ ఎలా కల్పిస్తావని అడిగింది. ఇప్పుడు ఇతను ఎవరు? సునీల్ నాయక్. ఈయన 20 ఏళ్ళు ఐపీఎస్గా పనిచేశావు. 20 ఏళ్ల నీ అనుభవం ఇదా నీకు నేర్పింది? ఇప్పుడు ఒక ఐపీఎస్ నిన్ను తీసుకురావడం కోసం రాష్ట్రాలు దాటి బీహార్ రావాలా? అసలు ఎందుకు డిప్యూటేషన్ మీద నువ్వు ఆంధ్రప్రదేశ్కి వచ్చావు? ఎందుకు వెళ్ళిపోయావు?